పవన్ కళ్యాణ్ జాతకం గురించి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసిన వేణుస్వామి. సో వేణుస్వామి పేరు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరి కూడా ఈయన పేరు సుపరిచితమే. ప్రముఖమైనటువంటి సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఎవరైతే మంచి ఫేమ్లో ఉంటారో వాళ్ళ గురించి వాళ్ళ జాతకాలు చెప్తూ వాళ్ళ ఫ్యూచర్ ఈ విధంగా ఉంటుంది, వాళ్ళు ఈ విధంగా చేస్తారని కొన్ని విషయాలు చెప్తూ చాలా అంటే చాలా ఫేమస్ అయ్యారు వేణుస్వామి. ఆయన చెప్పిన కొన్ని వ్యాఖ్యలు నిజమైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అరే వేణుస్వామి నిజాలే చెప్తాడో, ఆయన చెప్పిందంతా కూడా పక్కాగా జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు. సో దాని తర్వాత కొన్ని రోజులకి ఆయన చెప్పినవన్నీ కూడా కొన్ని కాలేదు. అంటే ఎలక్షన్ విషయంలో ఇటు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, అదేవిధంగా కొంతమంది సెలబ్రిటీల విషయంలో కూడా ఆయన చెప్పింది చెప్పినట్టుగా కాలేదు. సో అది అయిన తర్వాత చాలా మంది కూడా వ్యతిరేకం అయిపోయారు. అసలు నీకు ఏంటి అవసరము, ఇదంతా కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఓన్లీ సెలబ్రిటీల గురించే చెప్తావా అంటే రీసెంట్గా చూసుకుంటే నాగ చైతన్య శోభిత విషయంలో కూడా వాళ్ళు శుభమా అంటూ ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత మొదటి రోజే అరే వీళ్ళిద్దరు విడిపోతారు, ఒక అమ్మాయి ద్వారా విడిపోతారని వాళ్ళ గురించి కూడా చెప్పారు. అప్పట్లో మహిళా సంఘాలు అందరూ కూడా, మీడియా వాళ్ళందరూ కూడా తన మీద కేసు పెట్టారు. అప్పట్లో అందరూ కూడా క్షమాపణ చెప్పారు, నేను ఇక మీదట ఎవరి జాతకాల్లో కూడా వేలు పెట్టాను అనే విధంగా. అయినప్పటికీ కూడా మళ్ళీ ఆయన వేలు పెడుతూనే ఉన్నాడు. సో ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన జాతకం చూస్తే ప్రతి ఒక్కరు కూడా, అంటే కొంతమంది ఇప్పటికి కూడా సంతోషపడుతున్నప్పటికీ కూడా కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే అప్పట్లో కూడా ఆయన అంటే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నెగ్గలేడు, ఆయనకు ఓటమి తథ్యం అనే విధంగా కొన్ని అప్పట్లో సంచలనమైన కామెంట్ చేశారు. సో ఇప్పుడు ఏ విధంగా చెప్తున్నాడంటే పవన్ కళ్యాణ్ కి ఓటమి అనేదే ఉండదు, ఇక మీదట ప్రతిసారి కూడా ఆయన గెలుస్తూనే ఉంటాడు. సో పవన్ కళ్యాణ్కి ఓటమి అనేదే ఉండదు, ప్రతిసారి కూడా ఆయన గెలుస్తాడు అనే విధంగా తన జాతకరీత్యా కొన్ని వ్యాఖ్యలు మాత్రం చేశాడు. అంటే ఇదంతా కూడా ఎందుకు అంటే వారాహి అమ్మవారిని పూజించడం ద్వారా ఆయన వారాహి అమ్మవారిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇంతకు ముందు వరకు కొంతమందికి తెలిసినప్పటికీ ఇప్పుడు మాత్రం ఆయన వారాహి అమ్మవారి దీక్ష చేయడం కావచ్చు, తనని పూజించడం కావచ్చు, తన వాహనానికి కూడా అదే పేరు పెట్టుకోవడం, అందుకోసమనే ఆయన అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఇక మీదట కూడా ఎవ్వరు కూడా పవన్ కళ్యాణ్ అడ్డుకోలేరు. అండ్ మాలాంటి వాళ్ళు అంటే వేణుస్వామి లాంటి వాళ్ళు కొంతమంది సనాతన ధర్మం గురించి చెప్తే ఒక 10 మందికో 20 మందికో ఒక 50 మందికో చేరుతుంది. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సనాతన ధర్మం గురించి చెప్తే కొన్ని లక్షల మంది తెలుసుకుంటారు, కొన్ని లక్షల మందికి అది చేరుతుందనే విధంగా ఇంకొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఏదేమైనప్పటికీ ఆయన చెప్పిన ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పటికీ కొంతమంది మాత్రం ఇంకా నువ్వు మారవా, ఎప్పుడు కూడా ఇదే విధంగానా, ఎవరు ఫామ్ లో ఉన్నారు, ఎవరు ఫేమస్ లో ఉన్నారు, ఎవరి గురించి చెప్తే మనం ఫేమ్ అవుతామని చెప్పేసి వాళ్ళని సెలెక్టివ్ గా కొంతమంది సెలెక్ట్ చేసుకొని వాళ్ళ గురించి చెప్తావు, ఇంకా నువ్వు మారవార బాబని కూడా కొంతమంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గురించి ఇంత బాగా చెప్పాడు కాబట్టి చాలా మంది కూడా సంబరపడిపోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులు కావచ్చు, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆయన చేస్తున్న ప్రతి ఒక్క స్టెప్ కూడా సనాతన ధర్మం గురించి కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలోని ప్రజల గురించి కావచ్చు, ప్రతి ఒక్క స్టెప్ కూడా 100% ఆయన రైట్ గానే తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని పొగుడుతూనే ఉన్నారు. మరి రాజకీయాల పరంగా మాత్రం ఖచ్చితంగా ఆయన చెప్పిన విధంగా ఇక మీదట ఎవరు కూడా ఓడించే విధంగా కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి పనులు కూడా అదే విధంగా ఉన్నాయి. ప్రజలకు ఎవ్వరు కూడా హాని కలగకుండా ప్రతి ఒక్క పని కూడా 100% ఎఫర్ట్స్ తోనే ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రజలతో మమేకమైపోయి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ కోసం వాళ్ళని పరిపాలించడం, వాళ్ళలోకి అంటే ప్రజల్లోకి వెళ్ళే రాష్ట్రాన్ని పరిపాలించడం అనేది చాలా కొద్ది మందికే సాధ్యమవుతుంది. అందులో ఒకరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాత్రమే. చూద్దాం మరి వేణుస్వామి అయితే ఇప్పుడు చెప్పిన జాతకం ఖచ్చితంగా 100% నిజమవుతుందని అనుకుంటున్నారు. కాకపోతే ఇదే విధంగా సెలబ్రిటీల గురించి కాకుండా రాష్ట్రం గురించి, సాధారణ ప్రజల గురించి, రాష్ట్రం యొక్క అన్ని 2 తెలుగు రాష్ట్రాల స్థితి గతుల గురించి చెప్తే బాగుంటుంది కదా. విధంగా రీసెంట్ గా భూకంపం వచ్చింది, అక్కడ వాళ్ళకు నీకు ముందే తెలిసి ఉంటే అక్కడ వాళ్ళకు కూడా చెప్పొచ్చు కదా, ముందుగా హెచ్చరికలు జారీ చేయొచ్చు కదా అని కూడా కొంతమంది అంటున్నారు. చూద్దాం మరి పవన్ కళ్యాణ్ విషయంలో ఏం జరుగుతుంది ఏంటి అని.